కంబోడియా సైబర్ నేరస్తులకు చిక్కిన తెలుగువారు ఎట్టకేలకు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు చేరుకున్నారు. తొలి దశలో ఏపీకి 7గురు వచ్చారు. రాత్రి 8 గంటలకు మరో 14 మంది వచ్చారు. బాధితులకు విశాఖ సిపి రవిశంకర్ స్వాగతం పలికారు. కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి 58 మందికి విముక్తి కలిగించారు అధికారులు. విశాఖకు కంబోడియా బాధితులు చేరుకుంటున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, చైనా ముఠాకు చిక్కిన తెలుగు వారంతా కూడా విశాఖకు చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులంతా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు అక్కడ ఉన్న బాధితులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వెళ్ళడం జరిగింది, మీ ప్రాంతం పేరు? నా పేరు దినేష్ సార్, నాది తాడేపల్లిగూడెం. నేను 6 months బ్యాక్ వెళ్ళాను సార్. అక్కడ ఎలా ఉంటుందంటే, వర్క్ చేయాలంటే వాళ్ళు చాలా ఇష్యూ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక డార్క్ రూమ్లో పెడతారు. డార్క్ రూమ్లో పెట్టి కరెంట్ షాక్స్, ఫుడ్ కార్డ్ తీసేసుకోవడం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇండియా నుంచి ఎవరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు వర్క్ ఏంటనేది చూసుకొని వెళ్ళాలి. ఓకే, అంటే ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అక్కడ? ఫుడ్కి చాలా ప్రాబ్లం అయ్యేది సార్. మేము వర్క్ చేయాలంటే ఫుడ్ ఆపేసేవారు వాళ్ళు. అండ్ రూమ్లో పెట్టేసేవారు, రూమ్ లాక్ చేసి రూమ్లో పెట్టేసేవారు. అంటే ఏమని చెప్పి తీసుకెళ్లారు మిమ్మల్ని? డేటా ఎంట్రీ వర్క్ అని చెప్పారు సార్. సైబర్ నేరాలు మీతో పాటు చేయించేవాళ్ళు అని చెప్తున్నారు, నిజమేనా? అసలు ఎట్లా అంటే మాతో ఫేస్బుక్ క్రియేట్ చేయించి కస్టమర్లే తీసుకురావడమే, మిగతాదంతా చైనీస్ వాళ్ళు తీసుకున్నాం అంతే. ఓకే, వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే కొట్టేవాళ్ళని కూడా చెప్తూ ఉన్నారు, నిజమేనా? నిజమేనండి. ఇది బాధితులు అంతా కూడా తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నారు. వారి యొక్క టార్గెట్లు కనుక రీచ్ అవ్వకపోతే కొట్టేవాళ్ళని చెప్తున్నారు. సరైన భోజనం కూడా వాళ్ళకి పెట్టలేదంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు మరొక వ్యక్తి ఉన్నారు. బ్రదర్, అసలు మిమ్మల్ని ఏమని చెప్పి తీసుకువెళ్లారు? అక్కడ వాతావరణం ఏ విధంగా ఉండేది? మమ్మల్ని డేటా ఎంట్రీ అని చెప్పి తీసుకెళ్లారు భయ్య. అక్కడ చాలా ఇబ్బంది పెట్టేవారు. క్లయింట్స్ని ఇవ్వకపోతే భోజనాలు పెట్టడం అవి చేసేవారు కాదు. ఏమైనా వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే డ్రగ్స్ అవి చూపించి ఫుడ్ అది పెట్టడం మానేసి చాలా విధంగా చెప్పేవారు. ఫుడ్ సఫిషియెంట్ గా పెట్టడం కానీ, మిమ్మల్ని ఏవైతే ఏజెంట్లు చెప్పి తీసుకెళ్లారో ఆ విధంగానే ఉందా సిచ్యువేషన్, లేకపోతే అక్కడ లేదు? మాకు డేటా ఎంట్రీ అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న ప్రాసెస్ వేరు. అక్కడ ఏం జరుగుతుంది? మాకు ఫేస్బుక్ ఇచ్చి వాళ్ళని క్లయింట్స్ ని యాడ్ చేయమని చెప్పేవారు. ఒకవేళ చేయకపోతే ఫుడ్ ఆపేయడం, మొత్తం టోటలీ చాలా ఇబ్బంది పెట్టేవారు. డ్రగ్స్ అవి చూపించి బెదిరించడం అవన్నీ చేసేవారు. ఇది ముఖ్యంగా చూడవచ్చు, వాళ్ళ యొక్క టార్గెట్లు కనుక రీచ్ అవ్వకపోతే మాత్రం చాలా చిత్రహింసలకు గురి చేసేవారని చెప్తున్నారు. మొత్తం మీద వచ్చిన వారందరికీ సైతం కూడా పోలీసులు ఫుడ్ని సైతం కూడా అందజేస్తూ ఉన్నారు. వాళ్ళు యొక్క రీచ్ అవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 10,000 మంది పైగా కూడా ఇలా ఉంటారని చెప్తూ ఉన్నారు. ఎక్కువ శాలరీ ఆశ చూపడం, వాళ్ళకి బ్యాంకాక్ తీసుకువెళ్ళడం, బ్యాంకాక్ తీసుకెళ్ళిన తర్వాత వేరే వ్యక్తులకు అప్పచెప్పడం, అక్కడి నుంచి ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదంటూ కూడా బాధితులు అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. మొత్తం మీద చూసుకోవచ్చు, రెండో విడతలో భాగంగా మొత్తం అంతా కూడా ఫ్లైట్ దిగిన వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. 7 బృందాలతో ఇప్పటికే 20 మందితో కూడిన 7 బృందాలు దీని మీద లోతైన విచారణ చేపట్టేందుకు రంగం అయితే సిద్ధం చేయడం జరిగింది. ఇది విశాఖలోని కంబోడియా బాధితుల యొక్క పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.